లలిత, ఈ ఇల్లు చాలా చాలా బాగుంది కదా. అవునండి, చాలా బాగుంది. మనం కొత్తగా ట్రాన్స్ఫర్ ఇచ్చాం కదా, మరి ఇల్లు చూస్తేనేమో అక్కడక్కడ కొద్దిగా ప్యాచెస్ ఉన్నాయి కదా. అవునండి. ఆ ప్యాచెస్ అవన్నీ కంప్లీట్ చేసామని సున్నాలేమని ఒక సున్నాలోడికి చెప్పా. అలాగా, అంత బానే ఉంది కానీ ఏమండి, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయం వేస్తోందండి. పేరుకి పోటీ కాకపోయినా నాకు కూడా నువ్వు ఒక్కదాని ఉంటూ కొద్దిగా భయంగా ఉండరు. ఏంటండి ఆ మాటలు? ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యి ఉండి చిన్న పిల్లల భయపడతారేంటండి? చిన్న పిల్లడు అంటే గుర్తొచ్చింది. చిన్న పిల్లండి ఎప్పుడు ఇస్తావా? చెప్పండి. ఓకే. నువ్వు ఓహో, ఇదిగో ఇది హాలు, అక్కడ కిచెన్, అది బాత్రూమ్, ఇంకో బెడ్రూమ్ అక్కడే ఉంది. అంటారా? ఓకే, సరేగానమ్మా. ఈ సార్ ఉన్నాడా ఇంట్లో? లేరు, ఇప్పుడే డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీ పోయినాడు. అచ్చా, మీ ఇంటి ఆ పక్కన ఈ పక్కన మొబైల్ ఎవరైనా ఉన్నారా? ఆహా, ఇంకా ఇవి కొత్త ఫ్లాట్స్ కదా, ఇంకా ఎవరు రాలేదు. గట్టారా? అచ్చా, ఇట్లా పని చేసే మొబైల్ ఎవరైనా ఉన్నారా? ఇంకా పెట్టుకోలేదు. గట్టారా? అమ్మా, ఒకసారి ఫోన్ ఇస్తావు? ఫోన్ ఇస్తే మా కూలీలో ఫోన్ చేసి పిలిపిస్తారు. ఇంకా మా ఆయన కొనివ్వలేదు. ఇయ్యలేదా? కొనియలేదా? గొలుసులు గిలుసులు ఉంటుంది, లోపల పైసలు ఉంటుంది, బంగారు నగలు ఉంటుంది. తోడి చేస్తా లేకుంటే పీక పిసికేస్తే వరకుంటారా? ఈ పైసలు చెబుతారా? ఇందాక నుంచి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. గుర్తొచ్చింది. ఏంటి? 4 సంవత్సరాల క్రితం మా ఇంట్లో పనిచేసే యాదమ్మ మొగుడు యాదయ్య కదూ? గుర్తుపట్టావా? నువ్వు ఎందుకు గుర్తుపట్టను ఆయన? నువ్వే కదా. నేనేనా? మరి కాదు మొత్తం పాస్తే నేను చేయమంటావు? మరి ఏంటి ఈ పని? దాని మొబైల్ నేను ఏం చేయాలి? పెట్టే ఖర్చుల గురించి భరించలేక ఏం చేయాలి? దొంగతనం చేయడానికి వచ్చినమ్మా. నీ కాదు మొత్తం అమ్మ, మీ ఆయన చెప్పు, పోలీసులు చెప్పు, నీకు దండం పెట్టానమ్మా. పెడతా. సరే వెళ్ళు. ఇక్కడ సున్నాలు వేయాలి. నమస్కారం అండి. ఎవరినైనా నువ్వు? నేను సున్నాలు వేయడానికి వచ్చానండి, సార్ పంపించారు. ఓహో, సున్నాలు వేయడానికి వచ్చావా? ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరా అని అడుగుతావు, అడుగు. చుట్టుపక్కన ఎదురింట్లో ఎవరు లేరా అని అడుగుతావు, అడుగు. ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరా అని అడుగుతావు, అడుగు నాయనా. లేదండి, నేను సున్నాలు వేయడానికి వచ్చాను. లేదు, కన్నం వేయడానికి వచ్చావు. లేదండి, సున్నాలు వేయడానికి వచ్చాను. లేదు, కన్నం వేయడానికి వచ్చావు. సున్నాలు వేయడానికి వచ్చాను. కన్నం వేయడానికి వచ్చావు. లేదండి, సున్నాలు వేయడానికి వచ్చాను. నాకు తెలుసుగా, కన్నం వేయడానికి వచ్చావు. ఓ, సున్నాలు వేయడానికి వచ్చానండి నేను. కన్నం వేయడానికి రాలేదు, నిజంగానే మన ఇంటికి సున్నాలు వేయడానికి వచ్చాడు.